చంక వైపు స్క్వేర్ షేప్ గీసుకుందాం. గీసుకున్న తర్వాత లో చంక అంటే చంక రౌండ్ 1.5 ఇంచులు తీసుకొని ఈ 1.5 ఇంచులకి నీట్ గా గీసేసుకుందాం రౌండ్. ఓకేనా? ఇప్పుడైతే ఒకసారి నెక్ సైజ్ చూసుకుందాం, అలాగే చంక సైజ్ కూడా చూసుకుందాం అండి. ఫ్రెండ్స్, మనం మార్క్ చేసుకున్నాక ఖచ్చితంగా కొలత బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర అటు పావించు ఇటు పావించు మార్క్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ చంక వైపు సైజ్ చూసుకుందామండి. ఇదిగోండి, కుట్టు అయితే ఇక్కడికి ఉంది. ఇది తిక్కు కలర్ కాబట్టి కుట్లు సరిగా కనపడతలేవండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా నీట్ గా ఇలా కొలిచేసుకోండి. చూడండి ఎంత బాగా సరిపోయిందో. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ అంచు అనేది మలిచి కుట్టేశారు. అందుకోసం జస్ట్ నేను కూడా మలవటం కోసం 1/2 ఇంచ్ అనేది పక్కకు తీసుకున్నానండి.